మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చటానికి, మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నది, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు. 50 దినాల తర్వాత మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాం మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారోన్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను. ఈ రోజు ఇంత క్లియర్ గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్ గా అనిపించింది. we are so blessed and I'm blessed to be here. ఇప్పుడైతే దైవజనుని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని క్లియర్ గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్ కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి. ప్రతిష్ట ప్రేక్షకులందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మీ అందరి తోడును గాక. మీరందరూ మీ క్రిస్మస్ మీ సంతోషంతో సమాధానంతో జరుపుకుందరు గాక. We wish you a happy and a merry Christmas. లూకా సువార్త 2వ అధ్యాయం 77వ వచనం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. 1వ అధ్యాయం
75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మన శత్రువుల నుండి, వినండి, దావీదు వంశములో నుండి మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి మనల్ని ద్వేషించు వారి చేతిలో అందరి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23:5-6 వచనాలు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో. ఇప్పుడు మొదటిగా చదివిన మాటకి ఎగ్జాక్ట్లీగా కోయిన్సైడ్ అయ్యే వచనం ఇది. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఓకే. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. హల్లెలూయా. యెహోవా మనకి నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఈ ప్రవచన వాక్యమే ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో జకర్యా ప్రవచిస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ చాలా సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక. గాబ్రియేలు దూత వచ్చి దర్శించటంతోనే గర్భము ధరించింది. మరలా గాబ్రియేలు దూత వెళ్ళి మరియాను దర్శించింది, ఆమె గర్భాన్ని ధరించింది. ఇక వీళ్ళు కోనసీమలో ఇద్దరు, మరియా వచ్చి ఎలిజబెత్ని కలుసుకున్నది. అక్కడ అందరూ 2 ఫ్యామిలీస్ మంచిగా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. సడన్గా మరియా కొన్ని మాటలు ప్రవచించింది. మరియా కొన్ని మాటలు ప్రవచించిన తర్వాత జకర్యా ఈ మాటలు ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే 2వ అధ్యాయం 75వ వచనంలో, దావీదు వంశములో నుంచి ఒక నీతి చిగురు నేను పుట్టించబోతున్నాను. నేను ఒక రక్షకుడిని పంపించబోతున్నాను. ఆ రక్షకుడు మీ శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని తప్పించును. 2వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ద్వేషించే వారి నుండి మిమ్మల్ని తప్పించును. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి నరవతారిగా జన్మించడానికి ఎన్నో 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 కారణాలు ఉన్నాయి. కానీ ఒక మనిషి శారీరకంగా ఎంత ఆ వ్యక్తిని హింసించినా తట్టుకోగలుగుతాడు, తనను కొట్టినా తట్టుకోగలుగుతాడు, గుద్దినా తట్టుకోగలుగుతాడు, చివరికి కొరడాలతో కొట్టినా తట్టుకోగలుగుతాడు. కానీ ఒక వ్యక్తి మానసికంగా ఆ వ్యక్తిని హింసిస్తే ఆ వ్యక్తి తట్టుకోలేడు. ఇది మనిషి యొక్క బలహీనత. అందుకని చూడండి, యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో తన చెమట రక్తంగా మారటానికి కారణము మానసికమైన ఒత్తిళ్లతో ఉన్నాడు యేసయ్య. ఆ మానసికమైన ఒత్తిళ్లు చివరికి చెమట రక్తముగా మారిపోయింది. ఒక మనిషి ఏమైనా తట్టుకోగలుగుతాడు, ఒంటరిగా ఉండగలుగుతాడు, భోజనం లేకుండా ఉండగలుగుతాడు, నిద్ర లేకుండా ఉండగలుగుతాడు, ప్లాట్ఫామ్ మీద, చెట్టు క్రింద, ఫుట్పాత్ మీద, చెత్త కుండిలో పండుకోగలుగుతాడు. ఈవెన్ చంప మీదకెళ్ళి కొట్టినా, వీపు మీదకెళ్ళి కొట్టినా తట్టుకోగలుగుతాడు, సంథింగ్ ఆర్ ది అదర్. కానీ మనిషి ద్వేషింపబడ్డప్పుడు తాను తట్టుకోలేడు. ద్వేషింపబడ్డప్పుడు అది తన మైండ్ మీద, తన ఆలోచనల మీద, తన ఊహల మీద, తన భావాల మీద ప్రెషర్ పడుతుంది. తన నరాలు పగిలిపోయే వేదన. ఎందుకు షుగర్ వ్యాధి వస్తుంది, ఎందుకు బీపీ వస్తుంది, ఎందుకు ఆయా రకములైన
రోగాలు ఒక మనిషిని ఆవరిస్తాయి. శారీరకంగా కష్టపడి నడవటమును బట్టి కాదు, చెత్త ఎత్తటమును బట్టి కాదు, అండర్ గ్రౌండ్లో దిగి బొగ్గెత్తటమును బట్టి కాదు. ఆ రోగాలు షుగర్ అయినా బీపీ అయినా ఏది రోగం రావటానికైనా మానసికమైన ఒత్తిళ్లు. హల్లెలూయా. మానసికంగా ఒక వ్యక్తి కృంగిపోయినాడు అంటే ఆ వ్యక్తిని ఈజీగా అపవాది క్యాప్చర్ చేసుకోగలుగుతుంది అంతే. అందుకని చూడండి, ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడ్డది, ప్రార్థన చేస్తే వర్షం కుమ్మరించబడ్డది. యెజబెల్ ఒక్క ఫోన్ కాల్ చేయగానే మానసికంగా కృంగిపోయినాడు. మానసికంగా కృంగిపోవటం అపవాది చూసి ఏలియా దగ్గరికి వెళ్ళి తన ఆలోచనలన్నీ తారుమారు చేసేస్తున్నాడు. మన ఆలోచనల మీదనే అపవాది యొక్క నెట్వర్క్ పనిచేయటం ప్రారంభిస్తాడు. వాడు చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ ఆలోచనలు మార్చుకో, నీ భవిష్యత్తును మార్చుకో. నీ ఆలోచనలు దైవికంగా ఉంటే నీ గమ్యం దైవికంగా ఉంటుంది. నీ ఆలోచనలు శారీరకంగా ఉంటే నీ గమ్యం శారీరకంగా ఉంటుంది. గమ్యం ఉండదు. నీ ఆలోచనలు లోక సంబంధంగా ఉంటే నీకు గమ్యం ఉండదు. అందుకని అపోస్తులుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఓకే, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను, వినండి అంతా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి. చాలు, ప్రతి ఆలోచన మేము క్రీస్తుకు లోబడేటట్టు ట్యూన్ చేసుకుంటున్నాం ఆలోచన. ప్రతి ఆలోచన దైవికంగా ఉండటానికి, పాజిటివ్గా ఉండటానికి, ప్రతికూలంగా ఉండటానికి ట్యూన్ చేసుకుంటున్నాం. మాకు పోరాటాలు ఉన్నాయి, మాకు మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నాయి, కానీ మేము దైవికంగా ట్యూన్ చేసుకుంటున్నాం మా ఆలోచనలు. నెగిటివ్ థాట్స్ రాకుండా, ప్రతికూలమైన ఆలోచనలు రాకుండా మా ఆలోచనలు, మా తలంపులు, మా భావాలు, మా ఉద్దేశాలు వాక్యానికి అనుకూలంగా మలుచుకుంటున్నాం. అందుకనే నన్ను బలపరచు అని అందు సమస్తమును మేము చేయగలుగుతాం. అందుకనే మంచి పోరాడుతున్నాం, మా పరుగును కడముట్టిస్తున్నాం, మా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా సహోదరి సహోదరుడా, దావీదు వంశావళిలో నుంచి లోక రక్షకుడు ఈ భూమి మీద జన్మించడానికి కారణం ఏంటిదంటే, ఒకటి మన శత్రువుల నుంచి తప్పించడానికి, రెండవదిగా ద్వేషించే వారి నుండి తప్పించటమే కాదు, నిన్ను చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు. ఆమేన్. మైండ్లో పెట్టుకోండి, ఒక స్టూడెంట్కి ద్వేషించేవాడు ఉంటాడు, ఒక దైవజనునికి ద్వేషించేవాడు ఉంటాడు, నిందలు మోపేవాడు ఉంటాడు. ఒక కుటుంబం మంచిగా ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబంపై బురద చల్లే ద్వేషించేవారు లేస్తారు. వ్యాపారవేత్తలు పేదరికంలో నుంచి ఉన్నత స్థాయిలోకి ఎదుగుతూ ఉంటే ఆ వ్యాపారవేత్తల మీద బురద చల్లి ద్వేషించేవారు ఉంటారు. ఒక పొలిటీషియన్ సడన్గా ఎదుగుతూ ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుంటే ఆ పొలిటీషియన్, రాజకీయ నాయకునిపై బురద చల్లేవారు ఉంటారు. ఇది ఈ సమాజంలో బ్రతికినంత కాలము సహజమే. ఖచ్చితంగా ద్వేషించేవారు ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఉండరు అంటలేను నేను, మనం ఎదుగుతూ ఉంటే ద్వేషించేవారు ఉంటారు. కానీ అద్భుతం ఏంటిదంటే, నేను మిమ్మల్ని తప్పిస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు, నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమియు అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు
దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపినాడట సౌలు. ద్వేష భావం పెంచుకున్నాడు. తన మీద నిందలు మోపటం, తన మీద చెయ్యని నేరారోపణలు మోపటం ప్రారంభించినాడు. ఇది సహజంగా ఒక వ్యక్తి ఆత్మీయకంగా ఎదుగుతున్నా, లోక సంబంధంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, సామాజికంగా ఎదుగుతున్నప్పుడు ద్వేషించేవారు వస్తారు. అయితే ఈ క్రిస్మస్ ఎందుకంటే ద్వేషించే వారి నుంచి నిన్ను తప్పించటానికే. తప్పించటమే కాదు, ఇంకేం చేయబోతున్నాడో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. హల్లెలూయా. నిందించిన వారు నీరసించినారు. హల్లెలూయా. నిందలు భరించిన దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. మన శ్రమలలో, నిందలలో, అవమానాలలో దేవుడు తప్పించే దినము కాదు ఈ క్రిస్మస్. తప్పించి ఉన్నత స్థాయిలోకి నిన్ను తీసుకొని వెళ్ళే దినమే క్రిస్మస్. ఇది నువ్వు క్రిస్మస్ లాగా జరుపుకుంటేనే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. క్రిస్మస్ అర్థం తెలియకుండా జరుపుకొని జీవితాలలో ఈ వాగ్దానము నెరవేరదు. క్రిస్మస్ యొక్క బ్యూటీ తెలిసిన వారు మాత్రమే ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. క్రిటిక్స్ విల్ కమ్. Who are critics? Critics who criticize you. Critics ఎవరు? నిందించేవారు, నిన్ను అపహసించేవారు, నిన్ను ద్వేషించేవారు, నీ మీద విషపు చూపు పెట్టుకునేవారు, నీవు చెయ్యని పొరపాట్లు నీ మీద వేసి నువ్వు ఏడుస్తుంటే సంతోషించేవారే క్రిటిక్స్. కానీ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ సీ ద క్రిటిక్స్, సీ ద క్రౌడ్. నిన్ను నిందించి, బలహీనపరిచి, అపహసించి, విషపు చూపు పెట్టుకున్న వారిని చూడకు. నిన్ను వెంబడిస్తూ నీపై ఆశలు పెట్టుకున్న దేవుడిని చూడు. బైబిల్ గ్రంథంలో ఎవ్వరు కూడా క్రిటిక్స్ని చూడలే. అంటే ద్వేషించి అపహసించే వారిని చూడలే. దేవుడు వారికి ఇచ్చిన పిలుపులో పరిగెత్తినారంతే. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. శామ్యుయేల్ 1వ గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు. చాలు, భయంకరంగా ఏడుస్తున్నది. నింద. ఏ నింద? గొడ్రాలి అనే నింద, పిల్లలు లేరనే నింద. తన ఇంట్లో సమాధానం లేదు. ఎల్కానా యొక్క చిన్న భార్య భయంకరంగా ఏడిపిస్తుంది. పెద్ద భార్య అయిన హన్నాని తట్టుకోలేకుండా మందిరానికి వెళ్ళి ఏడుస్తున్నది. ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. అందుకని నేను చెప్తున్నా, వినండి. నిందలు, అవమానాలు మన మైండ్ మీద ఎఫెక్ట్ ఇస్తాయి. నిందలు, అవమానాలు, అబద్ధ మాటలు, విషపు చూపు, ద్వేషం మన మైండ్ మీద ఎఫెక్ట్ ఇవ్వటం బట్టి అనేకులు అస్వస్థతకు గురైపోతూ ఉంటారు. అందుకని క్రిస్మస్ ఎందుకంటే నిందను తొలగించటానికే. నీవు నిందను తొలగిస్తే మానసికంగా మంచి ఫిట్నెస్ ఉంటుంది. నీకు మంచి ఫిట్నెస్ ఉంటే నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావు.
మందిరానికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా అంటే హల్లెలూయా అనగలుగుతావు. ప్రభు కోసం ఏమైనా చేయగలుగుతావు. మానసికమైన ఒత్తిళ్ళుంటే మందిరానికి రాలేవు. మందిరంలో కూర్చున్నా నీ ఆలోచన ఎక్కడన్నా ఉంటుంది. మందిరంలో కూర్చున్నా అప్పులలో వస్తారేమో, ఇల్లు తాళం పెట్టి వచ్చినా మందిరానికి వస్తారేమో. అందుకనే ఈ మానసికమైన ఒత్తిళ్ళ ద్వారా అనేకులు రోగులైపోతుంటారు. కానీ క్రిస్మస్ సందర్భంగా బ్యూటీ ఏంటిదంటే నీ నిందల నుంచి, మానసికమైన ఒత్తిళ్ళ నుంచి తొలగించేటిదే క్రిస్మస్. చూడండి, హన్నా ఏడుస్తున్నది కానీ దేవుడు విడిచిపెట్టలే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచనాలు. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు చూడండి, నిందకు తగిన ఘనత, తాను భరించిన వేదన, దుఃఖము, కన్నీటికి ప్రతిఫలం. 3 కుమారులు, 2 కుమార్తెలు, మొదటి కొడుకు యాజకుడు, ప్రవక్త. ఇది ఎవరికి తెలుస్తుందంటే ఈ లోక సంబంధమైన హంగామాలలో క్రిస్మస్లు జరుపుకునే వారికి ఈ బ్యూటీ తెలియదు, ఈ వాగ్దానం స్వతంత్రించుకోలేరు. ఆత్మ సంబంధంగా ఆ ప్యూరిటీ, ఆ బ్యూటీ, ఆ థిక్నెస్ తెలుసుకున్న వారు మాత్రమే హన్నా దీవెనలు, దావీదు దీవెనలు పొందుకోగలుగుతారు. నిందలు, అవమానాలు వస్తే భయపడకండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను చేరాలయ్యా, సమీపముగా నిన్ను చేరి నీతోనే మాట్లాడి నీ రూపులో నేను మారాలయ్యా. తండ్రి, అద్భుతమైన రీతిలో 25th నీకు మహిమకరంగా ముగించినావు. ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించినారు. ప్రతి బిడ్డలపై నీ దీవెనలు, శుభములు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసు నామములో నడిచినాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకు సదా తోడైండు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కల్వరి ప్రత్యక్షత ప్రేక్షకులందరికీ, మా ప్రియులకి, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వాక్య వచనాల ప్రకారం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు అనే మాటకి భాషాంతరం దేవుడు మనకి తోడు. సహోదరి, సహోదరుడా, ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండి నడిపిస్తూ, గత సంవత్సరాలన్నీ మీ జీవితాలు ఏ విధంగా గడిచిపోయినాయో కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండి నడిపిస్తూ ఆ పరలోక ఆనందాన్ని, సంతోషాన్ని మీకు, మీ కుటుంబాలకి ప్రభు అనుగ్రహించును గాక. గత దినాలలో కోల్పోయినవన్నీ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు మీకు, మీ కుటుంబాలకి అనుగ్రహించును గాక. నిన్ను విడువను, ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ ఇమ్మానుయేలు మీకు తోడయ్యుండి నడిపించును గాక. మరి ఒకసారి లైవ్ వ్యూవర్స్కి, మా ప్రియ బిడ్డలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అంతేకాక ఈ క్రిస్మస్ సందర్భంగా మీ జీవితాల్లో శాంతి, సమాధానం, ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త,
కదా, మన వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా క్రీస్తుతో సమాధానం, అంతేగాక కుటుంబపరమైన సమాధానం, అంతేగాక సేవాపరమైన సమాధానం, అంతేగాక దైవికమైన సమాధానం ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు అనుగ్రహించాలని, సమాధానకర్తయగు దేవుడు మీ కుటుంబాలని, మీ వ్యక్తిగత జీవితాన్ని, ఒకవేళ దైవజనులైతే మీ పరిచర్యని దేవుడు ఆయన సమాధానంతో నడిపించాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ మీకు సంతోషం, సమాధానం, శుభములు కలుగునుగా. కానీ మరొకసారి మా కుటుంబం నుంచి, మా మినిస్ట్రీ నుంచి, కల్వరి ప్రత్యక్షత సహోదరి సహోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కల్వరి ప్రత్యక్షత వ్యూయర్స్ పై, బెల్లంపల్లి హైదరాబాద్ కాంగ్రిగేషన్ పై ఈ క్రిస్మస్ సందర్భంగా మీ బెండైన దీవెనలను కుమ్మరించండి అయ్యా. ఈ క్రిస్మస్ ప్రభువా మీతో పాటు ఆనందిస్తూ సంతోషిస్తూ పరలోక ఆనందాన్ని బిడ్డలు అనుభవించులాగున సహాయం చేయండి. ఇమ్మానుయేలైన మీరు బిడ్డలకు తోడయుండి నడిపించమని మరి ఒకసారి ప్రభువా బిడ్డలందరిపై క్రిస్మస్ సందర్భంగా దీవెనలు, శుభములు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తున్నాను. మరి ఒకసారి బిడ్డల వెంట కృపాక్షేమములు వచ్చునుగాక. ఈ దినమంతా నాయన నీలో ఆనందించి సంతోషించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.